పర్యటించి కేంద్రం ఢిల్లీ లోపల మహిళలతోటి జూలై లోపల 2000 మంది ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని చెప్పి ఇప్పుడు మహిళలతో ధర్నా పెట్టించి బీసీ బిల్లు పెట్టించి బీసీలకు సపోర్ట్ అయితే మహిళలకు న్యాయం అవుతుంది. అనేక మంది సమర్థులు ఉన్నారు బీసీ మహిళల లోపల. డాక్టర్ సామాజిక విధానాలు ఏంటి, రష్యన్ చూడు వాళ్ళ ఆర్థిక విధానాలు ఏంటి, అమెరికన్ చూడు, కొరియా లాంటి చిన్న దేశంకు ఉన్న విధానాలు, జపాన్ లాంటి చిన్న దేశానికి ఉన్న అవగాహన సమాజం మీద మన బీజేపీ పాలకులు లేకపోవడం చాలా దురదృష్టం. ఈ దేశం అయితే బాగుపడదు, నాయకులు బాగుపడతారు కానీ ప్రజలు బాగుపడినటువంటి దుస్థితికి ఈ సమాజాన్ని దిగదార్చారు. ఈ విషయం లోపల ఒక్కసారి రివ్యూ చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. తీసుకొచ్చి పెడితే అనుకుంటున్నారు లేక తమ్ము కూడా పెట్టడానికి వస్తలేదు వాళ్ళకి. ఆ పార్లమెంట్లో రాజ్యసభలో లోక్సభలో ఉన్నలకు ఒకరిద్దరు అమ్మాయిలు మంచుకున్నారు బాగా, పశ్చిమ బెంగాల్లో కానీ అదేవిధంగా మహారాష్ట్రలో కానీ ఇద్దరు అమ్మాయిలు పిల్లలు బాగున్నారు. మిగతా వాళ్ళందరూ తమ్ము పెట్టడానికి కూడా పనికిరాడు. అంత దుర్మార్గంగా అంత వ్యవస్థ గబ్బు పట్టిపోతున్నటువంటి పరిస్థితుల వల్ల మేధావులైన మహిళలకు, డాక్టర్లు, ఇంజనీర్లు, మంచి మంచి మహిళలకు, ప్రొఫెసర్లకు, లెక్చరర్లకు అవకాశం కల్పించాలని చెప్పి అందుకే మహిళా బిల్లులో బీసీ మహిళ సపోర్ట్ పెట్టాలని చెప్పి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన జాతీయ అధ్యక్షుడు 50 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం బీసీల సంక్షేమం కోసం చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారు నన్ను జాతీయ మహిళా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా నన్ను నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నగారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇస్తున్నారు కానీ దానికి రాజ్యాంగ పద్ధతి లేదు. ఆ రాజ్యాంగ పద్ధతి ఎప్పుడు వస్తుందంటే మహిళా బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా అందులో మహిళలకి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిష్పత్తిగా ఈ దామాషా పద్ధతిలో కూడా వారికి రిజర్వేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడే ఈ మహిళా బిల్లుకి సార్థకత చేకూరుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మహిళలకి ముందుగా అనేది ఈ తక్కువగా ఉండడం వల్ల కూడా చైతన్యవంతం కావట్లేదు. రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉంది. వారు తప్పనిసరి పరిస్థితి బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత, నగరాల కృష్ణ గారి నాయకత్వం, నగరాల కృష్ణ గారి నాయకత్వం. బీసీ జనగణన అనేటటువంటిది ప్రధాన అంశంగా వచ్చింది కాబట్టి దురుద్దేశపూర్తికంగా సెన్సస్ను కూడా వాళ్ళు పక్కన పెట్టేసేసారని మేము ఈ సందర్భంగా ఆరోపిస్తున్నాము. కేవలము బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనేటటువంటి అంశం దీంతో పాటు వస్తుందనేటటువంటి దురుద్దేశంతో మహిళా బిల్లును కూడా మహిళా అనుకూల అంశం ఏంటంటే మానవ వనరులు ఈ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రూపంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కిల్డ్